హలో అండి. నేను ఈ నెక్స్ట్ వీడియోలో అయితే ఏం జరిగిందో చెప్తానన్నాను కదా! స్టెప్స్ ఎక్కేటప్పటికైతే నాకు చాలా ఆయాసం అయితే వచ్చేసిందనమాట. కొంచెం మధ్యకెక్కాక మన పాదం కూడా ఫుల్‌గా పట్టదు. హాఫ్ ఫీటే పడుతుందనమాట. మోకాళ్ళ పర్వతం ఉంటుంది కదా! అలా ఉంటుంది. కొంచెం నిలువుగా ఉన్నట్టు ఉంటుందనమాట. ఇంక నాకు పైకెక్కేటప్పటికైతే బాగా ఆయాసం వచ్చేసిందనమాట. నాకు కొంచెం హెల్త్ బాగోదు. అందుకని చెప్పేసి ఇంక నేనైతే తట్టుకోలేక చాలా భయమేసేసింది. ఎక్కడ ఏమైతదా అని చెప్పేసి. ఇంక పైకొచ్చి కాసేపు కూర్చున్నాక దర్శనం అయితే చేసుకున్నాము స్వామివారిది. స్వయంభూ అండి. ఇక్కడ వెలిసిన నరసింహస్వామిదైతే. ఇంక నేనైతే ఆ బొమ్మలు అవన్నీ చూస్తుంటే వీడియో తీయమని ఇచ్చాను కదా! వాళ్ళైతే వ్యూ కూడా బాగుందని చెప్పేసి తీస్తున్నారు. పైనుంచి చూస్తే మొత్తం ఊరంతా కనిపిస్తుంది. చాలా దూరం. బాగా అబ్జర్వ్ చేస్తే దూరంగా ఉన్న ఊర్లు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ గుడికొచ్చాక చాలా ప్రశాంతంగా అనిపించిందండి. నేను పాప అయితే కొన్ని పిక్స్ దిగాము. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కింద అయితే అన్నదానం కూడా స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఉండేది కాదు. ఇప్పుడైతే మంచిగా స్టార్ట్ చేశారండి. ఇక్కడ నాకు వచ్చిన విషయం ఏంటంటే ప్లేట్స్ మనమే కడిగి పెట్టుకోవాలన్నమాట. బాయ్ అండి.